తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితా వచ్చే వారంలో వెలువడనుంది. సుమారుగా 100 మంది అభ్యర్థులతో దీన్ని విడుదల చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత ఈ జాబితా విడుదల చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇందుకోసమే టీడీపీ అధినేత చంద్రబాబు కొన్ని రోజులుగా నిర్విరామంగా పార్టీ నేతలతో సమావేశాలు, ముఖాముఖి భేటీలు నిర్వహిస్తున్నారు. రోజుకు 2 లోక్సభ స్థానాల సమావేశాలను ఇక్కడ జరుపుతున్నారు. శనివారంతో ఇవి ముగుస్తున్నాయి. చివరిగా నరసరావుపేట, అరకు లోక్సభ స్థానాల సమీక్ష జరగనుంది. ఒక్కో స్థానం పరిధిలో పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుని తన వద్ద ఉన్న సర్వేల నివేదికలను కూడా క్రోడీకరించి అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వెళ్తున్నారు. అంతర్గతంగా ఆయా అభ్యర్థులకు ఆయన స్పష్టత ఇస్తున్నారు. వారి పేర్లే తొలి జాబితాలో ఉండే అవకాశం ఉంది. కొన్ని లోక్సభ స్థానాల అభ్యర్థులను కూడా ఈ సందర్భంగా ప్రకటించనున్నారు. జాబితా విడుదలకు పార్టీ కార్యాలయం శుభముహూర్తం చూస్తోంది. చంద్రబాబు ఈ నెల 13 నుంచి జిల్లాల యాత్రలు చేపట్టనున్నారు. విజయనగరం జిల్లా నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. రోజుకో జిల్లాలో ఆయన పర్యటిస్తారు. ప్రధానంగా పార్టీ కార్యకర్తలతో ఆయన సమావేశాలు ఉంటాయి. రోడ్ షోలు, సభలు ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ప్రతి 3 రోజుల తర్వాత ఓ రోజు విరామం ఉంటుందని, పెండింగ్ సీట్లపై కసరత్తు కోసం ఆ విరామ సమయాన్ని వినియోగిస్తారు అని టీడీపీ వర్గాలు తెలిపాయి. యాత్ర ప్రారంభానికి ముందు ఒకరోజు ఆయన ఢిల్లీ వెళ్లే ఆలోచనతో ఉన్నారు. కాగా గిరిజన కార్పొరేషన్ చైర్మన్ గా గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎస్టీ నేత ధారు నాయక్ ను ఖరారు చేశారు.